సరిగ్గా మరో వారంలో ఎన్నికలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తరఫున ఏపీ ఎన్ఆర్ఐ విభాగం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 4 బస్సుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పిఠాపురంలో ఒక బస్సుతో ఏదైతే ఏపీ ఎన్ఆర్ఐ విభాగం అంతా కూడా ప్రచారానికి వచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎలాంటి ప్రభుత్వ పథకాలపైన సంబంధించినటువంటి ఎలాంటి ప్రచారం చేస్తున్నారు, మనతో మాట్లాడడానికి ఏపీ ఎన్ఆర్ఐ విభాగం మనతో పాటున్నారు. వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 బస్సుల్లో తిరుగుతామంటున్నారు. ఎట్లాంటి ప్రచారానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీకి ఓటు ఎందుకు వేయాలనే దానిపైన ఎట్లాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు? సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. మేము ఎన్ఆర్ఐలము. నా పేరు కృష్ణారెడ్డి కోడూరు. నేను అమెరికా నుండి రావడం జరిగింది. కార్తీక్ అల్లాప్రగడ కానీ, మిగిలిన బ్రహ్మ కానివ్వండి, తను నెదర్లాండ్స్ వస్తే బ్రహ్మ వచ్చేసి స్విట్జర్లాండ్ రావడం జరిగింది. అట్లాగే ఓబులెడ్డి యూకే నుండి రావడం జరిగింది. అట్లా మిత్రులందరూ కూడా ఐటీ వింగ్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ప్రధానంగా మేమంతా ఎందుకు వచ్చామంటే వై ఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడం కోసం రావడం జరిగింది. ప్రధానంగా మేము అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నటువంటి వారందరం కూడా మేము అక్కడ చూసినటువంటి అభివృద్ధిని, అంతకన్నా ఎక్కువ అభివృద్ధిని ఇక్కడ చూసాం కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలని చెప్పేసి మేము ఈ యొక్క బస్సు యాత్ర చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, పిఠాపురంకి సంబంధించి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి 2014 నుంచి ఆల్రెడీ 19 వరకు కూడా కూటమిని చూశారు. కానీ ప్రస్తుతం ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. అదే కూటమి 2019లో పొత్తులు పెట్టుకోకుండా 2024లో పొత్తులు పెట్టుకొని ప్రచారం చేస్తుంది. వైఎస్ జగన్ ఓడగొట్టేందుకు ముగ్గురు కూడా కంకణబద్దులైనటువంటి పరిస్థితి కనబడుతుంది. వారికి సంబంధించి మీరు ఎట్లాంటి కౌంటర్ ఇస్తారు? 2014-19 ఇదే పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు మరి ఒక పొత్తుగా రావడం జరిగింది. 2014లో వాళ్ళు అనేక హామీలు ఇచ్చి ప్రత్యేక హోదాతో పాటుగా ప్రత్యేక రైల్వే జోన్ విశాఖపట్నానికి తీసుకొస్తామని చెప్పేసి, ప్రత్యేక హోదా అయితే 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు తీసుకొస్తామని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రామిస్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రజలకి. కానీ 2014 నుండి 19 వరకు ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కాదు కదా, 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూడలేదు. అంతేకాకుండా ప్రత్యేక రైల్వే జోన్ను కూడా చంద్రబాబు టైంలో ఇవ్వలేదు. అట్లాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూ లోటు 16,000 కోట్లు ఏదైతే అది కూడా మరి పవన్ కళ్యాణ్ కానీ లేదా చంద్రబాబు కానీ అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అడిగి కానీ, బీజేపీ లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడిగి కానీ తీసుకొచ్చినటువంటి సందర్భాలు లేవు. ఇదే జనసేన, టీడీపీ మరి బీజేపీ ముగ్గురు కలిపి ఎన్డీఏలో ప్రభుత్వంలో భాగస్తులు. ఈ 2014 నుండి 19 వరకు ఈ రాష్ట్రానికి వాళ్ళు చేసిందేమీ లేదు. 2014 నుండి 19 మధ్యలో మళ్ళీ ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ మేలని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని చెప్పేసి, లేకపోతే ప్రత్యేక ప్యాకేజీతో వచ్చిన డబ్బుల్ని తెలుగుదేశం, జనసేన కలిసి లాక్కొని తినేసి మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి బీజేపీతో సున్నం పెట్టుకొని మరి 2019లో సొంతంగా పోటీ చేసి 23 స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితిని చూసాం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019లో కూడా చంద్రబాబుతోనే ఉన్నాడు. కాకపోతే 2019లో ఇద్దరు కలిసి ఉంటే వ్యతిరేక ఓటు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి పోతుందని చెప్పేసి కుట్ర పన్ని మరి ప్రత్యేకంగా 130 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. మరి జనాలు, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి వారికి బుద్ధి చెప్పడం కూడా జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లతో అధికారంలోకి రావడం, మరి రావాల్సినటువంటి 16,000 లోటు బడ్జెట్ని మరి కేంద్ర ప్రభుత్వంతో తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి. మరి అనేక విషయాలు అంటే 17 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని ఈరోజు రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. మరి 4 మేజర్ పోర్టులను కూడా ఇది రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. ఇట్లా ఎన్నో అంటే 13 లక్షల కోట్ల పెట్టుబడులు, అగ్రిమెంట్లు మరి విశాఖపట్నం 2022 మే 5వ తేదీ జరిగినటువంటి ఒప్పందంలో కూడా 13 లక్షల కోట్ల పెట్టుబడులను అగ్రిమెంట్ జరగడం జరిగింది. అందులో దగ్గర 1,00,000 కోట్ల ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరిగింది రాష్ట్రంలో. ముఖ్యంగా మీరు చెప్పండి, ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ సినీ గ్లామర్ అంతా కూడా తిరిగి వంగా గీతను ఓడగొట్టాలని చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గతంలో గాజువాక కావచ్చు, భీమవరంలో పోటీ చేశారు. అక్కడ 2 చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది. ఇక్కడ కాపులు ఉన్నారనే ఒక కారణం కొద్దీ వాళ్ళు పోటీ చేసినటువంటి ఈ నేపథ్యంలో మీరు ఎన్ఆర్ఐగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు. వారికి సంబంధించి పిఠాపురం ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? సో నా పాయింట్ ఆఫ్ నమస్తే, నా పేరు కార్తిక్ అల్లాప్రగడ, నేను యూరోప్ నెదర్లాండ్స్ నుంచి వచ్చాను. మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఉంటే ఆయన ఒక రాష్ట్ర నాయకుని తీసుకొచ్చి ఒక గ్రామ నాయకుని చేశారు. ఈరోజు ఆ గ్రామ నాయకుని చేసిన విధానాన్ని కనుక చూసినట్లయితే ఇంతమంది ఇక్కడ సేమ్ సామాజిక వర్గం ఉన్న చోట నిలబడ్డారు అంటే వారు భయపడ్డారనే కదా. సో ఒక
సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని ఇక్కడ నిలబడి ఆ యొక్క సెంటిమెంట్ ఓట్ సెంటిమెంట్ని వాడుకుందామనే ఉద్దేశంతోనే ఆయన ఇక్కడికి వచ్చారనేది నా ఉద్దేశం అండి. సో అంతేకాకుండా ఈయన ఒక హిస్టరీ కనుక చూసినట్లయితే కాసేపు బీజేపీని తిడతాడు, కాసేపుతో బీజేపీతో ఉంటాడు, కాసేపు టీడీపీని తిడతాడు, కాసేపు టీడీపీతో ఉంటాడు, మళ్ళీ బీజేపీ టీడీపీ ఈయన కలుస్తారు. బీజేపీ ఫోటోగ్రాఫ్ ఉండదు మేనిఫెస్టోలో. అసలు ఈయన కాంట్రిబ్యూషన్ ఏంటి మేనిఫెస్టోలో? ఈరోజు మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈయన తరఫున మా జనసేన తరఫున ఈ మేనిఫెస్టో ఉంది, సో మా పాయింట్స్ ఇవి అనేది ఈయన ఒకరిగా చెప్పలేకపోతున్నారు ఈరోజు. సో వాళ్ళకు ఉన్నది ఒక ప్రైవేట్ మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది ఒక పబ్లిక్ మేనిఫెస్టో. ఈజ్ ఎ గ్రేట్ ఆర్కిటెక్ట్ అండి. సో మేము అందరూ మా వంతు కృషి చేయడానికి ఇక్కడ వంగగీత గారిని సపోర్ట్ చేయడానికి గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ ఉన్నామని. రెస్పాన్స్ ఇస్ అమేజింగ్. ఆయన ఓడిపోవడం ఖాయం, ఈవిడ నెగ్గడం ఖాయం. ఇది మీరు చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా మీరు తిరుగుతూ ఉన్నారు, ఎక్కడెక్కడ తిరిగారు, రెస్పాన్స్ ఎట్లా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా రెస్పాన్స్ ఎట్లా ఉంది? మేము ఎస్పెషల్గా ఉభయ గోదావరి జిల్లాల వరకు వచ్చామండి. రాజమండ్రిలో ట్రెమెండస్ రెస్పాన్స్ భరత్ గారికి, వేణుగోపాల్ గారికి ఉంది. మేము రాజానగరం రాజా గారితో కూడా తిరిగాము, అక్కడ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఈరోజు పిఠాపురంలో ఊహించని రెస్పాన్స్ అండి. చాలామంది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కానీ, వంగా గీత గారి సామర్థ్యం కానీ, జగనన్న ఇచ్చిన పథకాలు, చేసిన అభివృద్ధి అయితేనేమి అన్నీ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి తెలియజేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి స్టార్స్ వచ్చి క్యాంపెయినింగ్ చేయాలేమో, మాకైతే ప్రతి సామాన్య కార్యకర్త కూడా స్టార్ క్యాంపెయినరే. మీరు చెప్పండి, ఐటీ వింగ్ తరపున మీరు ఎట్లాంటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు? రైట్, ఓకే, మీరు చెప్పండి. పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా 175కు 175 కొట్టాలనే కసిలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మీరు రాష్ట్ర ప్రజలకు కానీ, ఇటు పిఠాపురం ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? నేను వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ తరఫున బేసికలీ ఇందాక కూడా చెప్పాను కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆయన ద్వారా ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేసాం. ఐటీ లెవెల్లోకి వచ్చాం మేము. ఆ ఐటీ లెవెల్లో వచ్చి ఆ క్రెడిబిలిటీ కానీ, ఆయనకున్న క్రెడిబిలిటీ కానీ, ఆయన ఏంటన్నది మాకు తెలుసు. ఆయనతో పాటు నెక్స్ట్ లెవెల్ ఆయన వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి 2014లో క్లోజ్గా చూసాం. ఎందుకంటే ఆ 2014లోనే ఆయనకి అంత మంచి వేవ్ ఉన్నా సరే, ఆ వేవ్లో కూడా రైతు రుణమాఫీ కానీ ఆల్ ఫ్రీ, రాజశేఖర రెడ్డి ఆల్ ఫ్రీ బాబు అని ఏ విధంగా పెట్టారో ఆ నామకరణం చేసుకునే విధంగా ఆయన ఆ రోజు అన్ని ఆల్ ఫ్రీ అని చెప్పినా సరే, జగన్మోహన్ రెడ్డి గారికి వెల్ విషర్స్ అందరూ, మాలాంటి అందరూ కూడా రైతు రుణమాఫీ పెట్టండి అని చెప్పేసి ఎంత పెట్టినా నాకు పదవి ముఖ్యం కాదు, క్రెడిబిలిటీ ముఖ్యం అన్న నాయకుడు. ఆ రోజు అదే ఒక్కటి హామీ ఇచ్చిండుంటే ఆ రోజే 2014లో ఆయన సీఎం అయిపోయేవారు. కానీ నాకు అది ముఖ్యం కాదని ఆ తృణపాయంగా తీసి ఆ సీఎం పోస్ట్ నాకు ముఖ్యం కాదు, ఆ క్రెడిబిలిటీ నాకు చాలు, నాన్న కోసం నేను క్రెడిబిలిటీ అని సోనియా గాంధీ లాంటి అత్యంత శక్తివంతరాలతోటే ఫైట్ చేసి నిలబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే మేము ఆయన్ని ఒక హీరో కింద చూస్తాం. ఆ క్రెడిబిలిటీ కోసం ఆయన యొక్క పర్సనాలిటీని తాకట్టు పెట్టడు, ఆయన స్టాండ్ విత్ హీస్ క్రెడిబిలిటీ. అటువంటి లీడర్ వెనకాతలు మేము నిలబడడానికి మేము చాలా గర్వంగా ఉంది. అండ్ ద సేమ్ థింగ్ ఇప్పుడు అదే జరిగిన తర్వాత వచ్చారు 2019లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత 2024 సేమ్ సినారియో మేము చెప్పారు, ఆయన ఏం చెప్పారో అదే చేశారు, చెప్పంది కూడా చేశారు ఆయన. తర్వాత ఇప్పుడు కూడా ఏమైతే మేము ఇప్పుడు కూడా చెప్పాం, నీ ఇలాగిచ్చేయండి అలాగిచ్చేయండి అన్నారు. ఒకటే, మన బడ్జెట్ ఎంత ఉంది, మనం ఎంత ఇవ్వగలమో అంతే ఇద్దాం అని చెప్పి, ఇది నేను చేయగలను, ఇది చెప్పానని చెప్పాను. ఇదే సేమ్ సినారియాని ఇంత 70,000 కోట్ల రూపాయలకే శ్రీలంక అన్నవాళ్ళు 140,000 రూపాయలు అన్నదానికి అది ఏమైపోతుంది? అది వాళ్ళ క్రెడిబిలిటీ. ఇప్పుడు మనకి సంస్కృతంలో ఒక శ్లోకం చెప్తారు, విద్యనొసగును వినయము వలన పాత్రము అంటే అర్హత, దాని వలన ధనము, దానివల్ల ధన వితరణ, ఏ పరలోకాల్లో సుఖము అనేది వస్తుందని చెప్పేసి. ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్లోనే ఈ శ్లోకం ద్వారానే వంగా గీత గారికి, ఆమె మీద ప్రత్యేకంగా నిలబడిపోతున్న పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఎలాంటి తేడా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఆవిడ 4 పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, అంటే ఎంఏ సైకాలజీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి ఎన్ఆర్ఐ విభాగం అంతా కూడా రాష్ట్ర ప్రజలకు ఏ పార్టీ వస్తే బాగుంటుంది, వైఎస్ జగన్ ప్రభుత్వం అయితేనే ఇంటింటికి కూడా ప్రచారం కావచ్చు, ఏదైతే ప్రభుత్వ పథకాలు కావచ్చు అవన్నీ కూడా అందుతాయి. ఇటు సినీ గ్లామర్ ఉన్నటువంటి కొంతమంది నేతలు కాదు, ఇప్పుడున్నటువంటి ఎవరైతే సామాన్యులే స్టార్ క్యాంపెయినర్లుగా వైఎస్ఆర్సీపీకి పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమంటూ కూడా వీళ్ళంతా కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ క్రాంతితో కిరణ్, సాక్షి టీవీ, పిఠాపురం నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.